మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అన్నము ఉడికిందా లేదా తెలవాలంటే ఒక మెతుకు చూస్తే చాలు అంటారు. అట్లాగా ఇక్కడ మన కాళోజీ కళాక్షేత్రము ఆ రోజు ప్రారంభోత్సవం రోజు ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి 6 ఏళ్ళు ఉంటాయి, భుజాల మీద నిల్చొని ఒక ప్లకార్డ్ పట్టుకున్నాడు, నేను క్యాన్సర్ పేషెంట్ని, నన్ను ఆదుకోండి అని చెప్పి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనని దాటేసినప్పుడు నాకు చెప్పినారు వాళ్ళని చూడండి అని చెప్పేసి. అప్పుడు నేను చెప్పిన మా ఇంటికి రండి, మీకు ఏం కావాలో మేము చేస్తాము అని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఇది 3rd టైం నేను వాళ్ళకి ఎల్ఓసి, ప్రతిసారి ఎల్ఓసి 5 lakhs ఇప్పిస్తుంటా. ఆ బాబుకి నెలకి 50,000 అవుతాయి మందులకి. వాళ్ళ నాన్న ఉల్లిగడ్డల హోల్సేల్ షాప్లో ఒక చిన్న కూలీలాగా రోజువారీ కూలీ. వాళ్ళకి నెలకి 50,000 అంటే వాళ్ళు చేయలేరు. అయినా కూడా ఒక నెల నేను మా కడియం ఫౌండేషన్ ద్వారా ఇచ్చినాక నెక్స్ట్ నెలల నుంచి ఎల్ఓసి ద్వారా మనము కాంగ్రెస్ ప్రభుత్వం మనకి వెంటనే శాంక్షన్ అయింది. అది మనకి ఇప్పటికీ 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి వరకు నాకు తట్టలేదు వాళ్ళకి సొంత ఇల్లు లేదన్న విషయం. ఆ సొంత ఇల్లు లేదని చెప్పి నేను నా ఆయనను అడిగినాను. అసలు నేను ఎంపీగా ఎవరి నియోజకవర్గంలో కూడా ఇది కావాలి నాకు అది కావాలని అడగను. అది మా నాన్నగారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అయినా సరే, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు, వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు అన్న ఉద్దేశంతో కూడా నేను ఎవరిని అడగలేదు ఎప్పుడు కూడా. కానీ ఒక వరంగల్ వెస్ట్లో మాత్రం 2 ఇల్లులు ఇవ్వండి అన్న నాకు అని చెప్పి అడిగినాను. అట్లా ఇతను బాబు వాళ్ళ ఫాదర్ అట్లా నాకు 2 సంవత్సరాల క్రితం పరిచయమైన వీళ్ళకి పేదవాళ్ళు, వీళ్ళు పాపం ఇంట్లో పూట గడవలేని స్థితిలో క్యాన్సర్ బాబు తోటి సతమత అవుతుంటే నేను మన వరంగల్ వెస్ట్ అన్నగారిని అడగగానే ఇచ్చినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మనకి ఇన్ని ఇల్లులు వరంగల్లో ఆల్మోస్ట్ ఖమ్మం వాళ్ళ నియోజకవర్గం అయినా కూడా కన్నతల్లి ప్రేమ, సవితి తల్లి ప్రేమ ఖమ్మం మీదకి వెళ్ళిపోయింది. కన్నతల్లి ప్రేమ మన మీద చూపిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీరు వెళ్ళండి. ఈ అమ్మ పొద్దుగాల వచ్చి రాత్రి వరకు వచ్చిందంటే 2-3 గంటలు కూర్చునేది. నేను చెప్పేది ఎందుకమ్మా ఎంతగానో వస్తున్నావు అంటే, వాళ్ళ బాబు కేయూలో మంచి ప్రొఫెసర్, కానీ ఏదో ఒక ప్రమాదంలో హాఫ్ బాడీ బర్న్స్ అయినాయి, కాలిపోయింది. ఆ ఉద్యోగం నుంచి తీసేశారు కేయూలో, కాకతీయ యూనివర్సిటీలో. ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్ కూడా లేదు. ఆ ఉద్యోగం కోసం కూడా అడుగుతుంటారు. నేను కేయూ రిజిస్టర్ వాళ్ళని కూడా అడుగుతున్నాను. ఈ అమ్మ కూడా నాకు ఇల్లు కావాలి అంటే అన్నను అడిగినాను. వాళ్ళకి ఏం లేదు, కొడుకు కొడుకు కోసం ఇక కన్నతల్లిదండ్రులు ఎట్లుంటారు, చనిపోయే చివరి ఊపిరి వరకు పిల్లల గురించి ఆలోచిస్తారు కదా, అట్లా ఆమె వాళ్ళ కొడుకు గురించి ఆలోచించి మాకు ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి అంటే ఆమెను కూడా అడగడం, ఆమె గురించి కూడా అన్నను అడగడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ పేదవాళ్ళకే స్వచ్ఛంగా నిజాయితీగా ఇస్తున్నాం. ఎక్కడ కూడా అంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే పేరు విన్నాను. తర్వాత మధ్యలో కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పిందంటే, ఇక మనకి తెలుసు స్టోరీ అంతా, అన్న చెప్తారు మినిస్టర్ గారు. సరే అప్పుడు వస్తాయేమో ఇల్లు అనుకున్నా, ఆ 10 ఏళ్ళు ఎవరికి రాలే. కానీ ఇప్పుడు నాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే పరిచయమైన ఒక వ్యక్తికి నేను మళ్ళీ ఇక్కడే ఒక ఇళ్ళ పట్టా ఇవ్వడానికి వచ్చినా కాబట్టి వారికి ఒక ఇల్లు ఇవ్వడం జరిగింది, ఆ అమ్మకు కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. అట్లాంటివే మీలో కూడా ఇట్లాంటి కథలు చాలామందికి ఉండొచ్చు, ఎందుకంటే అందరు పేదవాళ్ళకే ఇస్తున్నాం మనము. ఎక్కడ కూడా ఉన్నోళ్ళకి ఇస్తలేము. కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, పార్టీలు చూడట్లేదు, ప్రాంతాలు చూడట్లేదు. కాబట్టి అందరు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా మాట్లాడతారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కానీ మీరు ఇప్పుడు నిజాలు చూడండి. నిజమైన అర్హులకే మనం ఇల్లు ఇస్తున్నాము. ఇవే కాకుండా మళ్ళీ ఈ ఒక్కరోజే 1,00,000 గృహాలకు కూడా మనము శంకుస్థాపన చేసుకోవడం, గృహప్రవేశాలు చేసుకోవడం జరుగుతుంది. మీ అందరు కూడా తెలంగాణ వచ్చినందుకు మనం అందరం కూడా అదృష్టవంతులము. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు మీ ఆశీర్వాదం ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంచాలని. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడుతున్నారు మన కోసము. ఈ బిల్డింగ్ ఒక సాక్ష్యం దానికి. ఇట్లా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారు కూడా మనకి చాలా పథకాలు తీసుకొస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట అంటారు ఎప్పుడు చూసినా, ఎందుకు ఊరికే ఢిల్లీకి వెళ్తున్నారు అని. మరి మొన్న 4,500 కోట్ల నిధులు అర్బన్ డెవలప్మెంట్ ఛాలెంజ్ ఫండ్ అని వచ్చింది మనకి. అందులో మన వరంగల్కి కూడా వచ్చింది. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? అంతకుముందు వాళ్ళేమో
మేము చేస్తే మా పేరే ఉండాలన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతిసారి అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్ని వీళ్ళందరినీ కలుస్తూ మనకు రావాల్సిన ఫండ్స్ ఎప్పటికప్పుడు తెప్పిస్తూ మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా సంతోషంగా ఉండండి. మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని, మినిస్టర్స్ని, ఎమ్మెల్యేస్ని, నన్ను అందరినీ కూడా ఇదే విధంగా ఆశీర్వదిస్తూ మీరు మమ్మల్ని మీకు సేవ చేసే అవకాశాన్ని ఇంకా పొడిగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.